మొన్న కూడా క్యాబినెట్ మీటింగ్ తర్వాత భోజనం పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి మా అందరి వైపు చూసి ఇంకా మీరు స్పీడ్ అందుకోవాలని చెప్పారు. నేను అనుకున్నా ఇంకా దీనికి నేను కష్టపడాలి నైనా అని. అప్పుడు నిమ్మల రామానాయుడు గారి వైపు చూపించి చూడు ఎంత కష్టపడుతున్నాడు నిమ్మల రామానాయుడు అంటే, సార్కి మేము అందరం దండం పెట్టి, సార్ ఫస్ట్ పొజిషన్ మేము వదిలేసుకున్నాం సార్, నిమ్మల రామానాయుడు లాగా మేము పనిచేయలేము సార్, మమ్మల్ని వదిలేసేయండి, పోటీ రెండో పొజిషన్ నుంచి మేము అందరం పడతాం, కానీ రామన్ లాగా మేము కష్టపడలేమని చెప్పా. చూడండి ఎంత కష్టపడతారు, మంత్రి అయినా కూడా ఎంత కష్టపడతారో చూడండి. వాస్తవంగా నేను అవుతా అంట అన్న ప్రతిపక్షంలోకి వచ్చినది మేము అందరం రంగు వస్తాం, మీరు ప్రతిపక్షంలోకి వచ్చినది రంగు తగ్గారు ఏంటి అని అడుగుతాను. ఆయన ఎంత కష్టపడతారో ఆలోచించండి. వేదిక మీద పల్లా శ్రీనివాస్ గారు అన్ని రిపోర్ట్లు ఈరోజు గాజువాక #1 స్థానంలో ఉంది. మొన్న కూడా మా మంగళగిరి వాళ్ళు చెప్తున్నా, గాజువాకని మనం చూసి నేర్చుకోవాలి, చూడండి రాబోయే ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు పల్లా గారు అని. అందుకే హైయెస్ట్ మెజారిటీ మన వచ్చింది. నాకు పల్లా గారు ఎప్పుడు చూసినా కొంచెం కోపం కూడా వస్తుందండి. ఎందుకో కూడా నేను చెప్పాలి. 2024లో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. సో నేను అనుకున్నా 50,000 వస్తుంది అనేది ఒక అంచనా, నాకు వస్తే చాలా రూపాయి అనుకున్నా, పెరుగుతూ వెళ్ళింది. కంగారు పడ్డా, ఏమో ఇది ఎక్కడికి వరకు వెళ్తుందా. ఒక దశలో #1 వస్తుందన్న ఫీలింగ్ వచ్చింది బాగా. ఎస్ #1 వస్తుందిరా అనుకుని వచ్చేవరకు. అప్పుడు మా పిఏ వచ్చి, సార్ అంత సీన్ లేదు, పల్లా గారికి #1 వచ్చింది రా భయ్ అన్నాడు. నేను ఫోన్ చేసి, అన్న మీ పైన కోపం, నాకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను.